కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. పాలు ఫలాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీ గోవిందరెడ్డి రాజకీయ కురవృద్ధుడని, నియోజకవర్గానికి గాడ్ ఫాదర్ లాంటివాడని, ఆయన పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా 2004 నుంచి 2024 వరకు జరిగిన అన్ని ఎన్నికలలో విజయవంతంగా నడిపించడం గోవిందరెడ్డి గొప్పతనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రాజగోపాల్ రెడ్డి, వైసీపీ అధ్యక్షులు సుందరరామిరెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ బద్వేల్ నియోజకవర్గ నాయకులు మరియు ముఖ్యంగా గాడ్ ఫాదర్ లాంటి వైఎస్ఆర్సీపీ డీసీ గోవిందరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో అక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఒకటి నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా సారు ఇచ్చినప్పుడు నేను ఎందుకు సార్ అవసరం లేదు, కడప బద్వేల్లో ఉండేసి డెవలప్ చేసుకుంటాను ఉద్దేశంతో ఉన్నాను. కాకపోతే సార్ ఇచ్చిన తర్వాత దాని యొక్క పదవి యొక్క విలువ అనేది నాకు బాగా గుర్తుకొచ్చింది. ఎందుకంటే చెప్తున్నానంటే ఇప్పుడు దానివల్ల నాకు ప్రాముఖ్యత పెరిగింది. నేను ముఖ్యంగా చేస్తున్నాను. సో డీసీ గోవిందరెడ్డి గారి యొక్క కృతజ్ఞత భావంతోనూ, ఆయన పుట్టినరోజే కాకుండా ఆయన మొదటి నుంచి 2004 నుంచి ఆయన వెనకబడి నేను ఉన్నాను. ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు సారు. ఆయన ఎమ్మెల్యేగా అయ్యేదాన్ని కూడా నేను ఇంతో వ్యక్తిగా చేశాను నేను సేవ. సో ఆ గుర్తుగా ఈ విధంగా నేను ఉండగలుగుతున్నాను. ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎమ్మెల్యే సుధా మేడం గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు సుందరరామరెడ్డి గారికి, గురుమోహన్ గారికి, రాజగోపాల్ రెడ్డి అన్న మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ మన గోపాల్ స్వామి గారికి, పెద్దారెడ్డి గారు, చెన్నై గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏదైనా పేరు మర్చిపోయింటే క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.